అందరికీ నమస్కారం. మనలో చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో శాంతి కోసమో, ఒక అనుభూతి కోసమో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. పూజలు, ధ్యానాలు, జపాలు ఇలా ఎన్నో. కాని వీటన్నింటికన్నా శక్తివంతమైన ఒక భావన ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, మరి మొదలుపెడదామా? ఆధ్యాత్మిక సాధన అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి ఇవే కదా. గంటల తరబడి చేసే పూజలు, కఠినమైన ఉపవాసాలు, కళ్ళు మూసుకుని చేసే ధ్యానాలు. ఇవన్నీ ముఖ్యమే కావచ్చు, కానీ వీటన్నింటినీ మించిన ఫలితాన్నిచ్చేది, వీటన్నింటి సారాంశాన్ని తనలో ఇముడ్చుకున్నది మరొకటి ఉంది. ఇంతకీ అదేంటి? ఆ శక్తివంతమైన భావన పేరే ధ్యాస. ఇది కేవలం ఒక పదం కాదండి, ఇది ఒక అద్భుతమైన స్థితి. మన ఫోకస్ను, మన ఎరుకను పూర్తిగా మార్చేసే ఒక కళ అన్నమాట. ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ధ్యాస అంటే రోజులో ఓ గంటసేపు చేసే యాక్టివిటీ కాదు. ఉదయాన్నే ధ్యానం చేసి తర్వాత రోజంతా దాన్ని మర్చిపోతే అది ధ్యాస అవ్వదు. ధ్యాస అంటే నిరంతరం, ప్రతి క్షణం మనతో పాటే ఉండే ఒక జాగరూకత. ఇది మనం చేసే పని కాదు, మనము ఉండే ఒక స్థితి. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అది ఎక్కడో ఆశ్రమాల్లోనో హిమాలయాల్లోనో ఉన్న యోగులది కాదు, మన కళ్ల ముందే ఓ సాధారణ నిర్మాణ స్థలంలో పనిచేసే ఒక తల్లి కథ ఇది. ధ్యాస యొక్క అసలైన శక్తి ఏంటో ఈ కథ మనకు చూపిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక కన్స్ట్రక్షన్ సైట్. ఎండగా ఉంది, అక్కడొక తల్లి కూలిపని చేస్తోంది. ఇటుకలు మోస్తోంది, సిమెంట్ కలుపుతోంది. ఆమె శరీరం మొత్తం ఆ పనిలోదే ఉంది. కాని అక్కడే దగ్గర్లో ఓ చెట్టుకి కట్టిన ఉయ్యాలలో ఆమె పసిబిడ్డ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆమె మనసంతా ఎక్కడుంటుంది? పాప లేచిందా? ఏడుస్తోందా? ఆకలేస్తోందా? సురక్షితంగా ఉందా? ఆమె మనస్సు నిరంతరం ఆ బిడ్డ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇదే అసలైన విషయం. ఆమె పని ఆపలేదు, కాని తన దృష్టి, తన ధ్యాస ఒక్క క్షణం కూడా ఆ బిడ్డమీద నుంచి పక్కకు వెళ్లలేదు. ఫిజికల్గా ఒక పని చేస్తూ మెంటల్గా కంప్లీట్గా ఇంకోదానిపై లగ్నం అవ్వడం, దీనినే ధ్యాస అంటారు. ఎంత పవర్ఫుల్ ఎగ్జాంపుల్ కదా ఇది! ఇది ఒక తల్లికి బిడ్డకు మధ్య ఉన్న అద్భుతమైన బంధం. మరి ఇదే ధ్యాసను దైవిక స్థాయిలో చూస్తే ఎలా ఉంటుంది? దానికి మనకు శ్రీకృష్ణుడి జీవితం కన్నా గొప్ప ఉదాహరణ ఇంకొకటి దొరకదు. ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒక మాటంటాడు. అర్జునా, గంటల తరబడి నా నామం జపం చేయడం కన్నా ఒక్క క్షణం నువ్వు ధ్యాసలో ఉంటే వచ్చే శక్తి ఎంతో ఎక్కువ అని. చూసారా, భగవంతుడే స్వయంగా ధ్యాసకు ఎంత విలువ ఇచ్చాడో? ఒక గురువుగారు ఎంత బాగా చెప్పారంటే, కృష్ణుడు తన లైఫ్లో ఎప్పుడూ కళ్ళు మూసుకుని కూర్చునే ధ్యానం చేయలేదట. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం ఒక ధ్యానమే. ఆయన ఎప్పుడూ నేను పరమాత్మను అనే ధ్యాసలో, ఆ ఎరుకలో ఉంటూనే యుద్ధాలు చేశాడు, రథం నడిపాడు, అన్నీ చేశాడు. తన అసలు స్వరూపాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. సరే, ధ్యాస ఇంత పవర్ఫుల్ అంటున్నాం కదా, మరి ఈ ధ్యాస లేకుండా ఎంత కష్టపడ్డా ఏం జరుగుతుందో తెలుసా? ఫలితం ఎలా సున్నా అయిపోతుందో చెప్పే 2 కథలున్నాయి, చూద్దాం రండి. ఒకవైపు ఒక పెద్ద ఆఫీసర్. ఆయనకి టైం అంటే టైమే. రోజూ కరెక్ట్గా 45 నిమిషాలు, ఫోన్ స్విచ్ ఆఫ్, డోర్ లాక్, పూర్తి నిశ్శబ్దంలో ధ్యానం. కాని ఏంటి లాభం? సంవత్సరం చేసినా మనసు కుదురుగా లేదు, శాంతి లేదు అని వాపోతున్నాడు. ఇక రెండో వైపు ఒక హఠయోగి. ఆయన గొప్పతనమేంటంటే 2 గంటలపాటు గాల్లో తేలగలడు. అద్భుతం కదా! కాని ఆ 2 గంటలు తప్ప మిగతా టైమంతా బిజినెస్లో, మీటింగ్స్తో ఫుల్ బిజీ, పరధ్యానం. ఆయనకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభూతి లేదు. వీలి ఇద్దరి సమస్యని చూసి గురువుగారు చెప్పిన కారణం ఒకటే: మీ ఇద్దర్లోనూ తీవ్రంగా లోపించింది ధ్యాస. మీ సాధన అనేది రోజులో 1 గంట చేసే యాక్టివిటీలా ఉండిపోయింది, కాని 24 గంటల జీవన విధానంగా మారలేదు. అదే అసలు సమస్య. అప్పుడే ఆ ఆఫీసర్తో గురువుగారు అంటారు, నాయనా, అసలైన ధ్యానమంటే గంటసేపు కూర్చోవడం కాదు, ధ్యాసనే నిజమైన ధ్యానం. నిరంతరం దైవచింతన అనే ఎరుకతో ఉండటమే అసలైన తపస్సు అని. ఎంత క్లియర్గా చెప్పారో చూడండి. ఇంత గొప్ప ధ్యాసను మనం ఎలా సాధించాలి అని మనకు అనిపించొచ్చు కదా. దానిక్కూడా గురువుగారు చాలా సింపుల్ టెక్నిక్ చెప్పారు, ఆచరణలో పెట్టగలిగే టెక్నిక్. అదేంటో చూద్దాం. పద్ధతి చాలా చాలా సులభం. ఫస్ట్ స్టెప్:
మన గురువుగాని మన ఇష్టదైవంగాని ఎల్లప్పుడూ 24/7 మన పక్కనే నిల్చునున్నారని ఊహించుకోవాలి. ఇక సెకండ్ స్టెప్, వాళ్ళు మనల్ని చూస్తున్నారు అనే స్పృహతోనే ప్రతి పని చెయ్యాలి, ప్రతి మాట మాట్లాడాలి, ప్రతి ఆలోచన చెయ్యాలి. అంతే. మన పక్కన దేవుడు నిల్చునుంటే మనం తప్పు చేస్తామా, చెడుగా ఆలోచిస్తామా? అస్సలు చెయ్యం కదా. ఈ ఫీలింగ్, ఆ పవిత్రమైన ఉనికి మనతోనే ఉందనే నిరంతర భావనే ఇక్కడ కీలకం. అదే జరిగితే మనం చేసే ప్రతి పని ఒక పూజ అవుతుంది. మన జీవితంలోని ప్రతి క్షణం ఒక ఆధ్యాత్మిక సాధనగా మారిపోతుంది. ఇంక ప్రత్యేకంగా కూర్చుని ధ్యానం చెయ్యాల్సిన పనే ఉండదు. సో అసలు పాయింట్ ఏంటంటే, నిజమైన సాధన మనం బయట చేసే పూజల్లో, పునస్కారాల్లో లేదు. మన లోపల, మనసులో నిరంతరం కొనసాగే ఆ ఏకాగ్రతలో, ఆ ధ్యాసలో ఉంది. మరి ఈ మాటలు వింటున్న ఈ క్షణంలో మన దృష్టి, మన ధ్యాస ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచించుకుందాం.